అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాలీవుడ్ నటి పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయినట్లు ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన పోస్ట్ పెద్ద దుమారమే రేపింది. అంత హఠాత్తుగా ఎలా చనిపోయింది అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్లుగానే మరునాడు తాను చనిపోలేదని, క్యాన్సర్ ప్రచారం కోసం అలా చేశానని తానే స్వయంగా వీడియో విడుదల చేసింది. దీంతో అందరూ ఆమె మీద మండిపడ్డారు. ఏంటి స్టంట్లు, చనిపోయానని చెప్పడం ఏంటి అంటూ తిట్టిపారేశారు అందరూ. ఇక పబ్లిసిటీ కోసం మరీ ఇంతలా దిగజారాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూనంను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు తాజాగా పూనం పోస్టుకు తామే కారణం అంటూ ముందుకు వచ్చిందో డిజిటల్ ఏజెన్సీ కంపెనీ. సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం కోసమే తాము పూనం చేత అలా చేయించామని చెబుతోంది స్కర్మ్బర్గ్ డిజిటల్ ఏజెన్సీ. మమ్మల్ని క్షమించండి అంటూ ప్రకటనను కూడా విడుదల చేశారు. క్యాన్సర్ అవగాహన కోసమే అలా చేశాము తప్ప పబ్లిసిటీ స్టంట్ కోసం కాదని వివరణ ఇచ్చారు స్కర్మ్బర్గ్ టీం. ఇక 2022లో ఇండియాలో 1,23,907 సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 77,348 మరణించారు. ఇక పూనం పాండే తల్లి కూడా సర్వైకల్ క్యాన్సర్తో మరణించారు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న విషాదమే ఆమె ఈ రకంగా పోస్ట్ చేయడానికి కారణమైంది. ఇక అందుకే మేము కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాము. నిజానికి పూనం పోస్ట్ వల్ల అత్యధికులు సర్వైకల్ క్యాన్సర్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేయడం జరిగింది, చదివి తెలుసుకున్నారు అని చెబుతోంది స్కర్మ్బర్గ్ డిజిటల్ ఏజెన్సీ. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.